కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగం ఉందో లేదో మనం ఒకసారి మీ అందరికి అర్థమయ్యేటట్లా ఆయనలాగా నేను లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చేసి కట్టలేనులే కానీ మా పొలంలో చిన్నగా డిజైన్ చేసి మీ అందరికి అర్థమయ్యేటట్లా చూపించాలనుకుంటున్నా. ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఇది వచ్చేసి ప్రాణహిత నది గోదావరి నది నుంచి వచ్చే నీళ్లు రెండు కలిసే దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించినాడు. ఆయన ప్లాన్ ఇది నిర్మించి ఈ గోదావరి నది మీదనే ఒకటి అన్నారం బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్ కూడా నిర్మించిండు. ఆయన ప్లాన్ ఏంటంటే ఈడ ఆగిన నీళ్ళని ఈడ ఒక పంప్ హౌస్, కన్నపల్లి పంప్ హౌస్ ద్వారా ఫస్ట్ ఈ అన్నారం బ్యారేజ్లో నింపి ఈ అన్నారం బ్యారేజ్ నుంచి ఇంకో పంప్ హౌస్ ద్వారా ఈ సుందిల్ల బ్యారేజ్లో నింపి ఇక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నింపాలనేది ఆయన ప్రయత్నం. కానీ ఈయన ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా ఒక్క సుక్క కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీళ్లు నింపలే. ఒక 2 సార్లు ప్రయత్నం చేసినారు నింపాలని, అంటే ఈ పంప్ హౌస్ల ద్వారా ఇదంతా ప్రాసెస్లా. కానీ గోదావరి నది నుంచి వచ్చిన, అంటే పైన ఇది శ్రీరామ్ సార్ ప్రాజెక్టు, ఈ కడం ప్రాజెక్టు నుంచి నీళ్ళు వచ్చేసి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వరద ఆల్రెడీ గోదావరి వరదనే వచ్చింది. ఈ వరదనే ఎక్కువయ్యి వీళ్ళు ఏదైతే ఎత్తిపోషణకి నీళ్లు ప్రయత్నించినారు కదా, ఆ ఎత్తిపోసిన నీళ్లు ఎట్టయితే ఎత్తిపోసినారో అదే సుందిల్లా అన్నారం మీదుగా మేడారం మీదుగా ఇది బంగాళాఖాతంలోకి కలిసిపోయినాయి ఈ నీళ్లు. మరి మనకు వచ్చిన నష్టం ఏంటంటే ఈ ఎత్తిపోసే ప్రక్రియల, ఈ ప్రాజెక్టు కట్టే ప్రక్రియల వీళ్ళు వేల కోట్ల లక్షల కోట్ల కమిషన్ తిన్నారు. ఈ ఎత్తిపోసిన ప్రక్రియ మళ్ళొక భారం. ఇక్కడి నుంచి ఎత్తిపోసడం వల్ల వేల కోట్ల కరెంటు బిల్లు వచ్చి మనం రాష్ట్రం మళ్ళా అప్పుల పాలే వాళ్ళు ప్రయత్నం చేసినారు. మరి ఇప్పుడు కరువు వచ్చింది, నీళ్ళు ఎత్తిపోయాలా, మా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్ళు ఎత్తిపోయాలా ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి పంపేయాలని రోడ్ల మీదకి వచ్చి హరీష్ రావు, కేటీఆర్ డ్రామాలు సృష్టించినారు. కానీ కొంపదీసి వాళ్ళు చెప్పినట్ల ఈ కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి ఈ అన్నారం సుందిల మీద ఎల్లంపల్లికి నీళ్లు నింపింటే ఇలా వాళ్ళు మండదా కరువు రావాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ ఈ కరువులో కూడా మనల్ని ఆదుకున్నది కాంగ్రెస్ నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టే. ఎందుకంటే కాళేశ్వరం నుంచి అన్నారం బ్యారేజ్, సుందిర బ్యారేజ్ నుంచి ఒక్క సుక్క నీళ్లు ఎత్తిపోయకుండా కూడా ఇలా ఈ యొక్క శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండి దిగువ ప్రాంతాలకు సాగునీరు అందిస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఎందుకు కట్టినారంటే కాల్వకుంట్ల కుటుంబము ఎట్లా సంపాయాలా, ఎట్లా కమిషన్ తీసుకున్నాలనే నుంచి వచ్చిన ఆలోచనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం కమిషన్లు తీసుకునికే ఈ ప్రాజెక్టులు మొత్తం కట్టినారు తప్ప మనకి పనికొచ్చేది మాత్రం ఏం లేదు. ఇంకోటి చెప్తున్నా, మనకు ఆల్రెడీ ఎన్డీఎస్ఏ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ నీళ్ళు ఆపితే, ఎందుకంటే వీళ్ళ అవినీతి అక్రమాలు ఎక్కువైపోయి ఇది ఆల్రెడీ మేడిగడ్డ బ్యారేజ్ అవినీతి ఎక్కువడం వల్ల, కమిషన్లకు ఎక్కువైపోవడం వల్ల ఇది కుంగిపోయింది. ఈ సుందిళ్ళకి అన్నారం కూడా పగుళ్ళు వచ్చిపోయినాయి. ఇప్పుడు ఇది నీళ్ళు ఆపితే కొట్టుకొనే పోతుంది. అందుకు నీళ్ళు ఆపొద్దని ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది. మీ అందరికి ఇంకోటి చెప్పాలా, ఇది తుమ్మిడి హిట్టి అనమాట. ఈ తుమ్మిడి హిట్టి నుంచి మనం ఎల్లంపల్లికి డైరెక్ట్ ఒక పంపు 2 పంపులు వాడడం వల్ల డైరెక్ట్గా ఎల్లంపల్లి నీళ్లు ఈడ కలపొచ్చు. కానీ ఇట్లయితే తక్కువ ఖర్చు అవుతుంది, మాకు కమిషన్ తక్కువ మిగులుతుంది అని వాళ్ళు ఇట్లయితే ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ కమిషన్ మనం గుంజుకోవచ్చని. మనకు తెలంగాణ రాష్ట్రం ఏమైనా పర్లేదు, మనం మాత్రం సంపాదించుకున్న ఆలోచనతో ఈ ప్లాన్ని వాళ్ళు తీసేసి తీవ్ర నష్టాన్ని చేసి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు లేకపోయినారు. ఇవాళ కూడా ఏదైతే నేను బ్లూ కలర్లో ఉన్న ప్రాజెక్టులే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి దిక్కైన కాంగ్రెస్ పార్టీ కట్టినట్టు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ కాళేశ్వరం అనేది కూలేశ్వరానికి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం లేదని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు కూడా ఒకసారి గమనించాలనే విషయం మరోసారి తెలియజేస్తూ, జై తెలంగాణ.